Hello everyone, I am Aruna Purna, నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ బాటనీ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు ప్లాంట్ బ్రీడింగ్, దీన్నే తెలుగులో మొక్కల ప్రజననము అంటారు. ఈ టాపిక్ పైన ఇంగ్లీష్ మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. యు ఆర్ ఏ బాటనిస్ట్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. డిస్క్రైబ్ ద వేరియస్ స్టెప్స్ దట్ యు విల్ అండర్టేక్ టు రిలీజ్ ఎ న్యూ వెరైటీ. క్వశ్చన్ ఈ విధంగా అడిగినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ కి 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అందులో మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ద ఫస్ట్ స్టెప్ కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ, దీనికి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సెకండ్ స్టెప్ ఇవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్, దీనికి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. థర్డ్ స్టెప్ క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ సెలెక్టెడ్ పేరెంట్స్, దీనికి 3 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఫోర్త్ స్టెప్ సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ కాంబినెంట్స్, దీనికి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. టెస్టింగ్, రిలీజ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ కల్టివర్స్, దీనికి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఈ విధంగా టోటల్ డిస్క్రిప్షన్ కి 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఈ ఆన్సర్ కు డయాగ్రామ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలుగు మీడియంలో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. మీరు మొక్కల ప్రజనన విభాగంలో పనిచేసే ఒక వృక్ష శాస్త్రవేత్త ఒక కొత్త రకాన్ని విడుదల చేసే క్రమంలో మీరు పాటించే వివిధ దశలను గురించి వివరించండి. ప్రశ్న ఈ విధంగా అడిగినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ కి 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఇందులో మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వైవిధ్యశీలత సేకరణ, దీనికి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సెకండ్ స్టెప్ విశ్లేషణ జనకుల ఎంపిక, దీనికి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. థర్డ్ స్టెప్ ఎంపిక చేసిన జనకుల మధ్య సంకర సంకరణం, దీనికి 3 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఫోర్త్ స్టెప్ వర్ణము మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడం, దీనికి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఫిఫ్త్ స్టెప్ పరీక్షించడము విడుదల కొత్త సాగు రకాల వ్యాపారీకరణ, దీనికి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. టోటల్ గా మీరు రాసేటటువంటి వివరణకు 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఈ ఆన్సర్ కు మీరు డయాగ్రామ్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక టాపిక్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఏంటి? మనము మన ఇంట్లో ఒక మ్యాంగో ప్లాంట్ ని నాటాలి అనుకున్నాం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? నర్సరీకి వెళ్తాం. నర్సరీలో ఉండేటటువంటి వ్యక్తి మనకి డిఫరెంట్ మ్యాంగో వెరైటీస్ ని చూపించడం జరుగుతుంది. నాకు తెలిసినటువంటి మ్యాంగో వెరైటీస్ ఏంటి అంటే కేసర్, దశేరి, బంగినిపల్లి. ఒక్కొక్క వెరైటీలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే విధంగా ఆ ట్రీ నుండి వచ్చేటటువంటి ఈల్డ్ దిగుబడి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకు నచ్చినటువంటి ప్లాంట్ ని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటాము. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ ఒక వృక్ష శాస్త్రవేత్త డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ని క్రియేట్ చేయడంలో చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అసలు ఏ విధంగా ఒక న్యూ వెరైటీ ఆఫ్ ప్లాంట్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనేది ఈ ప్లాంట్ బ్రీడింగ్ యొక్క టాపిక్. దీంట్లో మనకి మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ, దీన్ని తెలుగులో వైవిధ్యశీలత సేకరణ అంటారు. ఈ ఎక్స్ప్లెనేషన్ లో నేను ఎగ్జాంపుల్ గా మేజ్ మొక్కజొన్నను తీసుకుంటాను. ఇప్పుడు సైంటిస్ట్ మొక్కజొన్నలో ఒక కొత్త వెరైటీ ప్లాంట్ ని క్రియేట్ చేయాలి అనుకున్నాడు. అప్పుడు సైంటిస్ట్ ఏం చేస్తాడు? బాటనిస్ట్ మొక్కజొన్నకు సంబంధించినటువంటి డిఫరెంట్ ప్లాంట్స్ ని కానీ లేదా సీడ్స్ ని కానీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు. ఆ విధంగా సైంటిస్ట్ చేసేటటువంటి ఆ కంప్లీట్ కలెక్షన్ ని మనం ఏమంటాము అంటే జర్మ్ ప్లాజం కలెక్షన్ అంటాం. దీన్నే తెలుగులో బీజ పదార్థ సేకరణ అంటారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు కార్న్ అంటే మొక్కజొన్నలో మనకి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్న్స్ కనపడుతున్నాయి. ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అసలు కార్న్ లో ఉండేటటువంటి కార్న్ అంటే మొక్కజొన్న అని గుర్తుపెట్టుకోండి. దీన్నే మనం మేజ్ అని కూడా అంటాం. మేజ్ లో ఉండేటటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. మనకు కామన్ గా కనిపించేటటువంటి ఈ క్యారెక్టర్స్ డిసీజ్ రెసిస్టెన్స్ అంటే వ్యాధి నిరోధక శక్తి, అంటే ప్లాంట్ కి వచ్చేటటువంటి కామన్ డిసీజెస్ ని అది టాలరేట్ చేస్తుంది, తట్టుకుంటుంది. కొన్ని ప్లాంట్స్ టాలరేట్ చేస్తాయి, కొన్ని ప్లాంట్స్ టాలరేట్ చేయలేవు. సో డిసీజ్ రెసిస్టెన్స్ కెపాసిటీ ఎంత వరకు ఉంది అనేది ఒక క్యారెక్టర్. తర్వాత న్యూట్రియంట్ వాల్యూస్, ప్లాంట్ లో ఉండేటటువంటి పోషక విలువలు ఏ రకంగా ఉన్నాయి అనేది చూడాలి. జనరల్ గా మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువగా ఉంటే మంచిది. మనకు తెలిసినటువంటి కార్న్ 2 రకాలు ఉంటాయి జనరల్ గా. నార్మల్ కార్న్ అంటే ఇది చప్పగా ఉంటుంది, స్వీట్ కార్న్ అయితే తీయగా ఉంటుంది. అంటే కొన్ని కార్న్ లో మనకు స్వీట్నెస్ కూడా కనపడుతుంది. ఈ కార్న్ లెంత్ అనేటటువంటిది చాలా పొడవుగా ఉంటది, కొన్నేమో పొట్టిగా ఉంటాయి. లెంత్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా సీడ్స్ నెంబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక కొన్నిట్లలో సీడ్స్ చిన్నగా ఉంటాయి, కొన్నిట్లలో సీడ్స్ పెద్దగా ఉంటాయి. జనరల్ గా పెద్దగా ఉండేటటువంటి సీడ్స్ ఉన్నటువంటి కార్న్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ కి రెస్పాన్సిబుల్ ఏంటి అంటే డిఫరెంట్ జీన్స్. ప్రతి లివింగ్ ఆర్గనిజం లో సెల్స్ ఉంటాయి. సెల్ అంటే కణము అని అర్థం. దీని లోపల ఉండేటటువంటిది న్యూక్లియస్, దీన్నే కేంద్రకము అంటారు. ఇక ఈ న్యూక్లియస్ లోపల మనకి క్రోమోజోమ్స్ కనిపిస్తాయి. ఒక క్రోమోజోమ్ ని పెద్దగా చేసి చూపిస్తే ఈ విధంగా కనిపిస్తుంది. క్రోమోజోమ్ లోపల మనకి కాయిల్, సూపర్ కాయిల్ అయినటువంటి ఒక సన్న దారం లాంటి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ కనపడుతుంది. దీన్నే మనం క్రోమాటిన్ అంటాం. ఈ క్రోమాటిన్ లో
చాలా సార్లు మెలికలు తిరిగినటువంటి డిఎన్ఏ ఉంటుంది. అంటే క్రోమాటిన్ డిఎన్ఏతో తయారవుతుంది. ఈ డిఎన్ఏని మనము చిన్న చిన్న పార్ట్స్ గా సెపరేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క పార్ట్ ని ఏమంటాం మనము? జీన్ అంటాం. జీన్ నే జన్యువు అంటారు తెలుగులో. డిఫరెంట్ క్యారెక్టర్స్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. అంటే ఒక్కొక్క జీన్ ఒక్కొక్క క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక జీన్ లో ఏమేమి ఉంటాయి అంటే జన్యువు అనేటటువంటిది డిఫరెంట్ ఫార్మ్స్ లో కనబడుతుంది. అంటే అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ని ఎల్ఎల్స్ అంటారు. దీన్నే తెలుగులో యుగ్మ వికల్పాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్ హైట్ ని తీసుకుంటే ఆ ప్లాంట్ టాల్ గా ఉండొచ్చు, అంటే పొడవుగా ఉండొచ్చు, లేదా డ్వార్ఫ్ పొట్టిగా ఉండొచ్చు. ఇప్పుడు టాల్ కి క్యాపిటల్ టీ అనేటటువంటి జీన్ రెస్పాన్సిబుల్ అయితే, డ్వార్ఫ్ పొట్టితనానికి స్మాల్ టీ అనేటటువంటి జీన్ రెస్పాన్సిబుల్ అవుతుంది. క్యాపిటల్ టీ అయినా స్మాల్ టీ అయినా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, దేన్ని తెలియజేస్తున్నాయి అంటే హైట్, ఎత్తును తెలియజేస్తున్నాయి. అంటే ఈ హైట్ ని తెలియజేసేటటువంటి జీన్ అనేది క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీని మనం ఏమంటాము అంటే ఎల్ఎల్స్ గా చెప్తాము. ఇప్పుడు బాటనిస్ట్ అంటే వృక్ష శాస్త్రవేత్త మొక్కజొన్నలో ఒక కొత్త వెరైటీని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్లాంట్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ని కానీ సీడ్స్ ని కానీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి అని చెప్పాను. దాన్నే జర్మ్ ప్లాజం కలెక్షన్ అంటారు. అంటే ఈ విధంగా డిఫరెంట్ ప్లాంట్స్ సీడ్స్ ని కలెక్ట్ చేసి పెట్టుకున్నప్పుడు అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల, ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేసేటటువంటి డిఫరెంట్ జీన్స్ ఉండడం వల్ల మనకి జర్మ్ ప్లాజం లో జెనెటిక్ వేరియబిలిటీ కనిపిస్తుంది. దీన్ని తెలుగులో జన్యు వైవిధ్యశీలత అంటారు. అంటే రకరకాల జన్యువులు మనం కలెక్ట్ చేసినటువంటి మొక్కల్లో ఉన్నాయి అని అర్థం. ఈ విధంగా జర్మ్ ప్లాజం కలెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సెకండ్ స్టెప్ ఇవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్. దీన్నే తెలుగులో విశ్లేషణ జనకుల ఎంపిక అంటారు. దీంట్లో మనం ఏం చేస్తాము అంటే, ఇందాక చెప్పాను జర్మ్ ప్లాజం కలెక్షన్ లో ఈ 5 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ని లేదా సీడ్స్ ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి అనేది మనము ఇవాల్యుయేట్ చేయాలి, అంటే విశ్లేషించాలి. ఇప్పుడు మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ లో న్యూట్రియంట్ వాల్యూస్ గురించి చెప్తాను. అంటే పోషక విలువలు. సెలెక్ట్ చేసుకున్నటువంటి కార్న్ లో ఏ కార్న్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ తక్కువగా ఉంది, కార్బోహైడ్రేట్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి, విటమిన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అదే విధంగా మినరల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి మనము ఇవాల్యుయేట్ చేయాలి, అంటే విశ్లేషించాలి. తర్వాత కార్న్ లెంతీగా ఉందా లేదా షార్ట్ గా ఉందా. మనకు పొడవుగా ఉంటే బెనిఫిట్, ఎందుకంటే పొడవుగా ఉన్నప్పుడు సీడ్స్ ఆటోమేటిక్ గా ఎక్కువగా ఉంటాయి, ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సీడ్ సైజ్ పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. సీడ్ సైజ్ ఎక్కువగా ఉంది అంటే మార్కెట్ లో కాస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రోటీన్ క్వాంటిటీ, ఇందాక చెప్పాను మీకు న్యూట్రియంట్ వాల్యూస్ లో ప్రోటీన్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అని. తర్వాత స్వీట్నెస్, తీయదనం ఉంటే కొంచెం టేస్ట్ వల్ల దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇక డిసీజ్ రెసిస్టెంట్, అంటే ప్లాంట్స్ కి వచ్చేటటువంటి రకరకాల డిసీజెస్ ని రాకుండా అది టాలరేట్ చేసేటటువంటిదిగా, అంటే తట్టుకునే విధంగా ఉండాలి. ఇటువంటి అన్ని మంచి క్యారెక్టర్స్ అనేటటువంటి ఉన్నాయా లేదా అనేది మనం ఇవాల్యుయేట్ చేయాలి, విశ్లేషించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనము కలెక్ట్ చేసుకున్నటువంటి జర్మ్ ప్లాజం కలెక్షన్ లో ఈ వెరైటీలో సీడ్ సైజ్ ఎక్కువగా ఉంది అనుకుందాం. ఈ వెరైటీలో స్వీట్నెస్ బాగా ఉంది, ఈ వెరైటీలో కార్న్ లెంత్ పొడవుగా ఉంది, తర్వాత న్యూట్రియంట్ వాల్యూస్ కూడా బాగా ఉన్నాయి అనుకుందాం. డిసీజ్ రెసిస్టెన్స్ బాగా ఉంది, అదే విధంగా సీడ్స్ అనేటటువంటివి స్వీట్ గా ఉన్నాయి అనుకుందాం. ఇక ఈ లాస్ట్ వెరైటీలో మనకి ఎక్కువ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ప్రోటీన్ క్వాంటిటీ చాలా ఉంది, కార్న్ లెంతీగా ఉంది, న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, సీడ్ సైజ్ కూడా బాగుంది. అంటే మనం అనుకున్నటువంటి మంచి క్యారెక్టర్స్ ఈ 5 వెరైటీస్ లో దేంట్లో ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ప్రయారిటీ ఇవ్వాలి. దీంట్లో కేవలం ఒక క్యారెక్టర్ మాత్రమే ఉంది, ఇందులో కూడా ఒకటే మంచి క్యారెక్టర్ ఉంది, ఇందులో ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇందులో కూడా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇందులో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ రెండిట్లలో కార్న్ లెంతీగా ఉంది, కానీ ఇదే క్యారెక్టరు ఇక్కడ కూడా ఉంది. ఈ వెరైటీలో న్యూట్రియంట్ వాల్యూస్ అనేటటువంటివి దీంట్లో ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇదే వెరైటీలో న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకి ఇది అవసరం లేదు. డిసీజ్ రెసిస్టెన్స్ దీంట్లో లేదు, స్వీట్నెస్ కూడా దీంట్లో లేదు, కాబట్టి ఇది మనకు అవసరం. ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. కాబట్టి మనం కలెక్ట్ చేసుకున్నటువంటి జర్మ్ ప్లాజం లో ఏ 2 వెరైటీస్ మనకు కావాలి అంటే ఈ 2 వెరైటీస్. అంటే చివరికి మనము 2 వెరైటీస్ ని మనం సెలెక్ట్ చేసాం. ఒకటి డిసీజ్ రెసిస్టెన్స్ స్వీట్నెస్ ఉన్నటువంటిది, కాబట్టి దీంట్లో డిసీజ్ రెసిస్టెన్స్ అనేటటువంటి మెయిన్ ప్రయారిటీగా చెప్పుకుంటాము ఈ వెరైటీకి. దీన్ని మనం సింపుల్ గా డిసీజ్ రెసిస్టెన్స్ వెరైటీ అని చెప్దాము. ఇక ఈ వెరైటీలో మనకి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, దీన్ని మనం సింపుల్ గా హై ప్రోటీన్ క్వాంటిటీ ఉన్నటువంటి వెరైటీగా చెప్పుకుందాము. సో ఫైనల్ గా ఈ 2 వెరైటీస్ ని మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ పాలినేషన్ చేస్తాం. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? దీన్నే తెలుగులో ఆత్మపరాగ సంపర్కము అంటారు. దీంట్లో మనకి ఈ పై భాగాన మనకు మొత్తం మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, పురుష పుష్పాలు ఉంటాయి, దీన్నే టాసిల్ అంటారు. ఈ కింద వైపున
ప్రతి లీఫ్ దగ్గర మనకి కార్న్ కనిపిస్తుంది. దీన్నే మనము కంకి అంటాం. ఇక్కడ రియల్ పిక్చర్ లో మనము మేజ్ లో ఉండేటటువంటి మేల్ ఫ్లవర్ చూడొచ్చు. అదే విధంగా ఫీమేల్ ఫ్లవర్ కూడా చూడొచ్చు. మేల్ ఫ్లవర్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? పాలెన్ గ్రెయిన్స్, పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ కార్న్, ఈ కంకి లోపల ఉంటాయి. ఈ కంకిని కవర్ చేస్తూ మనకి ఈ గ్రీన్ కలర్ పార్ట్స్ ఉంటాయి. దీన్ని మనము హస్క్ అంటాం. హస్క్ తీసిన తర్వాత మనకి సీడ్స్ కనపడతాయి. ఈ సీడ్స్ అంతా తినేస్తే మనము మధ్యలో మనకి ఒకటి గట్టిగా ఉండేటటువంటిది కనపడుతుంది. అంటే దీని చుట్టూ ఫీమేల్ ఫ్లవర్స్ అన్ని అరేంజ్ అయి ఉంటాయి. ఈ ఫీమేల్ ఫ్లవర్సే మనకి తర్వాత సీడ్స్ గా డెవలప్ అవుతాయి. ఒక్కొక్క ఫీమేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఫీమేల్ ఫ్లవర్ లో ఉండేటటువంటి భాగాన్ని మనం పిస్టిల్ అంటాం, అండకోశం. ఈ కింద ఓవరీ ఉంటుంది లావుగా, ఇది పై భాగాన సన్నగా ఉండేటటువంటిది స్టైల్ చివరి భాగాన్ని స్టిగ్మా అంటారు. దీన్నే తెలుగులో అండాశయము, కీలము, కీలాగ్రము అంటాం. మీకు మొక్కజొన్నలో అంటే కార్న్ లో మీకు ఈ కంకి పైన సాఫ్ట్ గా హెయిర్ లైక్ స్ట్రక్చర్ సిల్కీగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే బయటకు వచ్చినటువంటి స్టైల్స్ అంటే కీలాలు. ప్లాంట్ కింగ్డమ్ మొత్తంలో చాలా లెంతీగా ఉండేటటువంటి కీలము, స్టైల్స్ దేంట్లో ఉంటాయి అంటే మేజ్ లో ఉంటాయి. ఒక్కొక్క ఫీమేల్ ఫ్లవర్ ఒక్కొక్క సీడ్ గా డెవలప్ అవుతుంది అని చెప్పాను కదా. ఈ ఒక్కొక్క దాన్ని మనం ఫ్రూట్ అనాలి, కానీ చిన్నగా ఉండడం వల్ల వాటి మనం సీడ్స్ అంటాం. దీన్నే కెర్నల్ అని కూడా అంటారు. ఇక సెల్ఫ్ పాలినేషన్ లో ఏమవుతుంది అంటే ఒక ప్లాంట్ లో ఈ పైన ఉన్నటువంటి మేల్ ఫ్లవర్స్ అన్ని పోలెన్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తాయి కదా. ఈ విధంగా రిలీజ్ అయినటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఇక్కడ ఈ పట్టుకుచ్చులాగా సాఫ్ట్ గా సిల్కీ లాగా ఉన్నటువంటి ఈ కీలాగ్రం స్టిగ్మాల మీద పడుతుంది. ఈ విధంగా ఒక ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అదే ప్లాంట్ యొక్క ఫీమేల్ ఫ్లవర్ ని చేరితే దాన్నే మనం సెల్ఫ్ పాలినేషన్ లేదా ఆత్మ పరాగ సంపర్కం అంటాం. సెల్ఫ్ పాలినేషన్ తర్వాత లోపల ఏమవుతుంది? ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. దీన్నే తెలుగులో ఫలదీకరణ అంటారు. తర్వాత ఈ ఫీమేల్ ఫ్లవర్స్ అన్ని కూడా అంటే ఈ ఓవరీ అనేటటువంటిది సీడ్ గా డెవలప్ అవుతుంది. ఈ రెండు వరుసలు కూడా డిసీజ్ రెసిస్టెన్స్ వెరైటీస్ లో ఈ సీడ్స్ ని భూమిలో విత్తి వాటి నుండి వచ్చినటువంటి ప్లాంట్స్ లో సెల్ఫ్ పాలినేషన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కార్న్ ఫామ్ అవుతుంది కదా. ఆ కార్న్ నుండి మనము సీడ్స్ తీసి ఈ విధంగా మళ్ళీ భూమిలో విత్తుకోవాలి. ఈ వెరైటీలో కూడా అంతే. ఈ సీడ్స్ ని తీసి భూమిలో విత్తిన తర్వాత దీంట్లో కూడా సెల్ఫ్ పాలినేషన్ చేసిన తర్వాత కంకి ఏర్పడుతుంది కదా. ఆ కంకి నుండి సీడ్స్ ని తీసి మళ్ళీ భూమిలో విత్తుకొని వాటి నుండి మొక్కలు ఏర్పడేటట్టు చేయాలి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ రెండు వరుసలు కూడా ఈ సీడ్స్ నుండి ఏర్పడ్డవి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ వరుసలన్నీ కూడా ఇటువైపు విత్తుకున్నటువంటి సీడ్స్ నుండి వచ్చినటువంటి మొక్కలు. అంటే ఈ రెండు వరుసలు ఈ వెరైటీకి చెందినవి, ఈ రెండు వరుసలు ఈ వెరైటీకి చెందినవి అని అర్థం. అంటే మనము జర్మ్ ప్లాజమ్ లో తీసుకున్నటువంటి 5 వెరైటీస్ లో ఒక 2 వెరైటీస్ ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వెరైటీస్ యొక్క ప్లాంట్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఆ సీడ్స్ ని భూమిలో విత్తుకోవాలి, వాటిలో సెల్ఫ్ పాలినేషన్ చేయాలి, వాటి నుండి వచ్చినటువంటి మళ్ళీ సీడ్స్ ని భూమిలో విత్తుకొని మళ్ళీ చాలా ప్లాంట్స్ ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెల్ఫ్ పాలినేషన్ వల్ల వచ్చినటువంటి ప్లాంట్స్ ని ఏమంటారు అంటే ప్యూర్ లైన్స్ అంటారు. వీటిని తెలుగులో శుద్ధ వంశక్రమాలు అంటారు. అంటే సింపుల్ గా సెల్ఫ్ పాలినేషన్ వల్ల వచ్చినటువంటి మొక్కలనే ప్యూర్ లైన్స్ లేదా శుద్ధ వంశక్రమాలు అనడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి మొక్కలన్నీ కూడా ప్యూర్ లైన్సే, శుద్ధ వంశక్రమాలే అని అర్థం. ఇక ఈ విధంగా మనకి కావలసినటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ ని చాలా మొక్కలుగా మల్టిప్లై చేసుకున్న తర్వాత వాటిని హైబ్రిడైజ్ చేయాలి. హైబ్రిడైజేషన్ ఏ విధంగా చేస్తారో నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ స్టెప్ ఏంటి అంటే క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ సెలెక్టెడ్ పేరెంట్స్. ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణం. ఫస్ట్ మనం జర్మ్ ప్లాజమ్ లో 5 ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. అందులో 2 ప్లాంట్స్ ని ఫైనల్ గా సెలెక్ట్ చేసాం. ఏది అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ 2 ప్లాంట్స్ ఏంటి అంటే ఒకటి ఇది, ఇంకొకటి ఇది. దీన్ని మనం డిసీజ్ రెసిస్టెన్స్ వెరైటీగా చెప్తాము. దీన్ని మనము హై ప్రోటీన్ క్వాంటిటీ ఉన్నటువంటి వెరైటీగా చెప్తాం. ఆల్రెడీ మనం సెకండ్ స్టెప్ లో ఏం చేసాము? సెల్ఫ్ పాలినేషన్ చేసి ఈ ప్లాంట్స్ ని చాలా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డిసీజ్ రెసిస్టెన్స్ వెరైటీ నుండి ఈ ప్లాంట్ ని కలెక్ట్ చేయాలి. అదే విధంగా హై ప్రోటీన్ క్వాలిటీ నుండి ఈ ప్లాంట్ ని కలెక్ట్ చేయాలి. ఈ డిసీజ్ రెసిస్టెన్స్ వెరైటీ నుండి కలెక్ట్ చేసినటువంటి ఈ ప్లాంట్ ని ఫీమేల్ ప్లాంట్ గా చెప్తాం. ఈ హై ప్రోటీన్ క్వాంటిటీ ఉన్నటువంటి వెరైటీని మనము మేల్ ప్లాంట్ గా తీసుకుంటాము, పురుష మొక్కగా తీసుకుంటాం. అంటే మేల్ ప్లాంట్ నుండి ఓన్లీ మనము పాలెన్ గ్రెయిన్స్ ని మాత్రమే కలెక్ట్ చేస్తాం. ఇక ఫీమేల్ ప్లాంట్ లో మనకు కావాల్సినటువంటిది కార్న్ మాత్రమే, అంటే ఫీమేల్ ఫ్లవర్ మాత్రమే కావాలి. అందుకే పైన ఉన్నటువంటి ఈ మేల్ ఫ్లవర్ ని కట్ చేస్తారు. మేల్ ఫ్లవర్ ని టాసెల్ అంటారని చెప్పాను మీకు. ఇక మేల్ ప్లాంట్ నుండి మనం పాలెన్ గ్రెయిన్స్ ని కలెక్ట్ చేయాలి. ఏ విధంగా? టిష్యూ పేపర్ తో కానీ లేదంటే చిన్న బ్రష్ తో కానీ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఫీమేల్ ఫ్లవర్ మీద మనకి సాఫ్ట్ గా సిల్క్ లాగా ఉంటుందని చెప్పాను కదా.
స్టైల్స్ అన్ని బయటకు వచ్చేసి వాటి మీద మనము పాలెన్ గ్రెయిన్స్ ని అద్దాలి. ఈ విధంగా ఒక ప్లాంట్ కి చెందినటువంటి పాలెన్ గ్రెయిన్స్ ని ఇంకొక ప్లాంట్ యొక్క ఫీమేల్ ఫ్లవర్ మీద అద్దడాన్ని అంటే టచ్ చేయడాన్ని ఏమంటారు అంటే క్రాస్ పాలినేషన్ అంటారు. దీన్నే తెలుగులో పరపరాగ సంపర్కము అంటారు. క్రాస్ పాలినేషన్ తర్వాత మనకు వీటి లోపల ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. దానివల్ల మనకి ఈ కంకి ఈ కార్న్ మీద మనకి అన్ని కూడా సీడ్స్ ఏర్పడతాయి. 2 వెరైటీస్ నుండి వచ్చినటువంటి ఇప్పుడు ఈ సీడ్ అనేటటువంటిది ఈ విధంగా ఉంటుంది. 2 డిఫరెంట్ ప్లాంట్స్ మధ్యన మనం క్రాస్ పాలినేషన్ చేయగా వచ్చినట్టుంది. ఈ ప్లాంట్ మీద కూడా మనకు పైన మేల్ ఫ్లవర్స్ వస్తాయి, ఇక్కడ కంకి లోపల ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ హైబ్రిడ్ సీడ్ నుండి వచ్చినటువంటి ఈ ప్లాంట్ ఏమంటాం మనము హైబ్రిడ్ ప్లాంట్ అంటాం. ఇప్పుడు ఈ హైబ్రిడ్ ప్లాంట్ లో ఈ 2 కార్న్స్ యొక్క క్యారెక్టర్స్ ఒకటే దాంట్లో ఉంటాయి. ఇక్కడ ఈ హైబ్రిడ్ ప్లాంట్ లో ఈ 2 వెరైటీస్ కి సంబంధించినటువంటి 2 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అందుకే చూడండి మీకు కంకిలో కూడా సీడ్స్ అనేటటువంటివి 2 టైప్స్ ఆఫ్ కలర్స్ మనకి కనిపించాయి. అంటే దీంట్లో మనకి బెస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంకా ఈ 2 పేరెంట్స్ లో ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్స్ ఇక్కడ ఒకటే ప్లాంట్ లో కనిపిస్తాయి. ఇక్కడ ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒకటి డిసీజ్ రెసిస్టెన్స్, ఇంకొకటి స్వీట్నెస్. అదే విధంగా ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే హై ప్రోటీన్ క్వాంటిటీ, కార్న్ లెంత్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి, సీడ్ సైజ్ పెద్దగా ఉంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్స్, ఇందులో ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ మనకి ఈ హైబ్రిడ్ ప్లాంట్ లో ఉండడం జరుగుతుంది. ఇక 4th స్టెప్ సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ కాంబినెంట్స్. వర్ణము మేలైన పునఃసంయోజకాలను పరీక్షించడము. అంటే ఈ 2 ప్లాంట్స్ ని మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్స్ గా తీసుకున్నటువంటి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ 2 ప్లాంట్స్ లో ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్స్ మనకి ఒకటే హైబ్రిడ్ ప్లాంట్ లో వచ్చాయి కదా. నిజంగా ఎంత వరకు ఆ క్యారెక్టర్స్ అనేటటువంటివి ఈ ప్లాంట్ లో ఈ హైబ్రిడ్ ప్లాంట్ లో మనకు కనిపించాయి అనేటటువంటిది టెస్ట్ చేయాలి. ఇదే మనకి 4th స్టెప్. ఖచ్చితంగా ఈ వెరైటీ అనేటటువంటిది ఈ 2 పేరెంట్స్ కన్నా బెస్ట్ గా ఉందా, సుపీరియర్ టు ద బోత్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది ఉందా లేదా అనేది మనము టెస్ట్ చేయాలి. ఈ 2 పేరెంట్స్ నుండి వచ్చినటువంటి ఈ హైబ్రిడ్ ప్లాంట్ ని మనము ప్రోజని అని కూడా అంటాం. ఏవైనా సరే పేరెంట్స్ నుండి వచ్చినటువంటి ఒక ప్లాంట్ ని ప్రోజని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హైబ్రిడ్ ప్లాంట్ లో ఉన్నటువంటి మనం అనుకున్నటువంటి 6 బెస్ట్ క్యారెక్టర్స్ నిజంగా ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలి కదా. 6 బెస్ట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే డిసీజ్ రెసిస్టెన్స్, స్వీట్నెస్, ప్రోటీన్ క్వాంటిటీ, కార్న్ లెంత్, న్యూట్రియంట్ వాల్యూస్ అండ్ సీడ్ సైజ్. ఆ క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తూ అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ మళ్ళీ చాలా జనరేషన్స్ వరకు అదే ప్లాంట్ లో ఉండాలి. అదే ప్లాంట్ లో ఉండాలి అంటే ఈ హైబ్రిడ్ ప్లాంట్ లో చాలా జనరేషన్స్ వరకు సెల్ఫ్ పాలినేషన్ మాత్రమే చేయాలి. ఆ విధంగా హైబ్రిడ్ ప్లాంట్ లో చాలా జనరేషన్స్ అంటే అనేక తరాల వరకు సెల్ఫ్ పాలినేషన్ చేస్తేనే మనకి క్యారెక్టర్స్ అనేటటువంటివి మారవు, ఫిక్స్డ్ గా ఉంటాయి. అంటే ఇందులో మనం అనుకున్నటువంటి ఆ 6 బెస్ట్ క్యారెక్టర్స్ అదే విధంగా కంటిన్యూ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ హైబ్రిడ్ ప్లాంట్ లో ఉన్నటువంటి సీడ్స్ ని తీసి మళ్ళీ భూమిలో విత్తుకోవాలి. వాటి నుండి వచ్చినటువంటి ప్లాంట్ లో మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. అంటే ఈ ప్లాంట్ యొక్క పాలన్ గ్రెయిన్స్ ని మనం కలెక్ట్ చేసి మళ్ళీ ఇదే ప్లాంట్ యొక్క ఈ కార్న్ మీద ఉండేటటువంటి ఈ స్టిగ్మాస్, ఈ పట్టుకుచ్చులాగా ఉండేటటువంటి స్టైల్స్ బయటకు వస్తాయి కదా, వాటి మీద అద్దాలి. ఆ విధంగా సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఇక్కడ కంకి ఫామ్ అవుతుంది. మళ్ళీ దీంట్లో నుండి సీడ్స్ తీసి మళ్ళీ భూమిలో విత్తుకోవాలి. మళ్ళీ వీటి నుండి మళ్ళీ ప్లాంట్ వస్తుంది. మళ్ళీ ఈ ప్లాంట్ లో కూడా మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. ఇలా కంటిన్యూగా ఒక 6 to 8 జనరేషన్స్ అలా కంటిన్యూగా చేయాలి. దానివల్ల ఒక హైబ్రిడ్ ప్లాంట్ లో వచ్చినటువంటి క్యారెక్టర్స్ అనేటటువంటివి ఫిక్స్డ్ గా దాంట్లోనే ఉంటాయి, మారవు. క్రాస్ పాలినేషన్ చేస్తే తప్పు అవుతుంది, ఎందుకంటే మళ్ళీ వేరే ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ దీంట్లో వచ్చి యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా క్రాస్ పాలినేషన్ జరగకుండా చూడాలి హైబ్రిడ్ ప్లాంట్ లో. ఆల్వేస్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద సెల్ఫ్ పాలినేషన్. అలా చాలా జనరేషన్స్ మనం సెల్ఫ్ పాలినేషన్ కనుక కంటిన్యూ చేస్తే మనం అనుకున్నటువంటి బెస్ట్ క్యారెక్టర్స్ అనేటటువంటివి ప్లాంట్ లో మారకుండా ఫిక్స్డ్ గా ఉంటాయి. ఇక 5th స్టెప్ టెస్టింగ్, రిలీజ్, కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ కల్టివర్స్. పరీక్షించడం, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ. ఇప్పుడు మనం ఫిక్స్డ్ గా ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్స్ తో ఉన్నటువంటి ఒక హైబ్రిడ్ ప్లాంట్ ని ఏ విధంగా ఫైనల్ గా టెస్ట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి అన్నది ఈ టాపిక్. ఫైనల్ గా మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి హైబ్రిడ్ ప్లాంట్ ని సైంటిస్ట్ ఏం చేస్తారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. అంటే పరిశోధన కోసం ఉండేటటువంటి వ్యవసాయ భూములు ఉంటాయి, వాటిల్లో పెంచుతారు. పెంచేటప్పుడు వాళ్ళు ప్రాపర్ ఫెర్టిలైజర్స్ ని వాడతారు. తర్వాత వాటర్ సప్లై కూడా ప్రాపర్ గా ఉంటుంది. అదే విధంగా ఎప్పటికప్పుడు వీడ్స్, కలుపును తీయడము, ఇలాంటి అన్ని కూడా ప్రాక్టీసెస్ ప్రాపర్ గా చేస్తూ వాటిని పెంచుతూ వాటిని అనేక రకాలుగా టెస్ట్ చేస్తారు. ఈల్డ్ అంటే పంట దిగుబడి బాగా ఉందా, దాంట్లో మనం అనుకున్నటువంటి అన్ని బెస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయా, డిసీజ్ రెసిస్టెన్స్ ఉందా, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ఇంకొకటి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఈ హైబ్రిడ్ ప్లాంట్ అనేటటువంటిది
అన్ని రకాల సాయిల్స్ లో పెరుగుతుందా, ఇండియాలో ఉండేటటువంటి అన్ని రకాల క్లైమేట్ లో కూడా పెరుగుతుందా, అన్ని రకాల సీజన్స్ లో కూడా పెరుగుతుందా అనేది కూడా టెస్ట్ చేస్తారు. ఫైనల్ గా లోకల్ గా ఏదైతే పెరుగుతుందో ఆ ప్లాంట్ తో కంపేర్ చేస్తూ వాళ్ళు ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. చివరికి ఆ హైబ్రిడ్ ప్లాంట్ కి ఒక నేమ్ పెట్టడం జరుగుతుంది. ఫైనల్ గా ఇది బెస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీటిని నర్సరీలలో, తర్వాత ఫార్మర్స్ కి వాళ్ళు కల్టివేట్ చేసుకోవడానికి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళు ఈ కొత్తగా క్రియేట్ చేసినటువంటి హైబ్రిడ్ ప్లాంట్ ని కొన్ని లాక్స్ ఆఫ్ ప్లాంట్స్ బల్క్ గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. న్యూ ప్లాంట్ వెరైటీని క్రియేట్ చేయడంలో ఒక బాటనిస్ట్, ఒక వృక్ష శాస్త్రవేత్త చాలా కష్టపడతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.